హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము 2 ఇయర్స్గా సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకోవాలి అని ఎంతగానో అనుకున్నామండి. బట్ ఏదో ఒక ఆటంకం వలన పోస్ట్పోన్ అవుతూనే ఉన్నింది. ఫైనల్లీ ఈరోజు అన్నవరం అయితే వెళ్తున్నామండి. అది కూడా ముందుగా టికెట్స్ బుక్ చేసుకోకుండా అప్పటికప్పుడు తత్కాల్లో బుక్ చేసుకొని అయితే అన్నవరం వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉందండి. ఇది మా బాబుతోటి ఫస్ట్ లాంగ్ ట్రిప్ అండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరో ఒకరు ఫ్రెండ్ అవ్వాల్సిందే. సో ఈ ట్రైన్లో మనస్విని తనని ఫ్రెండ్ చేసేసుకున్నాడు. తన దగ్గర పెయింటింగ్ నేర్చుకొని పెయింటింగ్ వేసుకొని ఆడుకొని లాస్ట్కి పెయింటింగ్ డబ్బా పట్టుకొచ్చేసుకున్నాడు. థ్యాంక్ యూ మనస్విని, పెయింటింగ్ బాక్స్ ఇచ్చినందుకు. సో టైం 6 అయిపోయిందండి, విజయవాడ వచ్చేసింది. సో ఇది విజయవాడ కృష్ణా బ్యారేజ్ అండి. చాలా బాగుంటుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, ఇంద్రకీలాద్రి పైన ఉంటుంది. సో బాగుంటుందండి టెంపుల్. మేము ఒకసారి వెళ్ళాం కూడా. సో ఫైనల్లీ మనం అన్నవరం అయితే వచ్చేసాము. నైట్ 1 అయిపోయిందండి అన్నవరంలో దిగేసరికి. స్టేషన్ మొత్తం ఫుల్ ఖాళీగా ఉంది. అందరం నిద్ర మొక్కలు వేసుకొని ఉన్నాము. సో నెక్స్ట్ ఆటో ఎక్కేసి మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ స్ట్రీట్స్ మొత్తము ఫుల్ లైటింగ్, చాలా బాగుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట ఏవో. ఇక్కడ చిన్న టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా, అది కొండ మీదకి నడిచి వెళ్ళే దారంట అండి. మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వచ్చాము, రాఘవేంద్ర రెసిడెన్సీ. బట్ ఇక్కడ స్టే అయితే చేయలేకపోయామండి. మేము బుక్ చేసుకున్న అతను బుక్లో నేమ్ రాయడం మర్చిపోయాడంట. ఇక్కడికి వచ్చి రిసెప్షన్లో అడిగితే మీ నేమ్ లేదు సార్ అని చెప్పేశారు. సో ఇంకా వేరే హోటల్కి వెళ్ళి స్టే చేసాము. లక్కీగా ఎట్టో మాకు రూమ్ దొరికింది, లేదంటే ఇబ్బంది పడిపోయే వాళ్ళము. ఇంకా నెక్స్ట్ మార్నింగే లేచి రెడీ అయిపోయి కొండ మీదకి వెళ్ళిపోయామండి. ఇక్కడ హోటల్లో మేనేజ్మెంట్ వాళ్ళే మనకు దర్శనం టికెట్, కావాల్సిన పూజ సామాను అవి తెచ్చిస్తారండి. సో మేము అవి తీసుకొని ఇంకా కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయామండి. క్లైమేట్ అంతా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది అని అనిపిస్తుంది, కానీ చాలా సెగ్గా ఉందండి. చెమటలు మొత్తం కారిపోతూ ఉన్నాయి. అసలు ముందు రోజు నైటే ఫుల్ వర్షం పడిందంట. ఇంకా ఇప్పుడేమో బాగా మబ్బులు కమ్మేసి చాలా చాలా వేడిగా చాలా సెగ్గా అనిపించేది. కొండపైకి అయితే వచ్చేసామండి. నాకైతే మినీ తిరుమలకి వచ్చినట్టు అనిపించింది. ఈ రోడ్స్, బిల్డింగ్స్, ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే బాగుందండి ప్లేస్. బాగా నచ్చింది నాకు. పైన రూమ్స్ కూడా ఉన్నాయంటండి కొండపైన. బట్ పెళ్ళిళ్ళ సీజన్ అని రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయంట. సో ఇంకా అందుకని మేము కింద స్టే చేయాల్సి వచ్చింది. టెంపుల్కి కొంచెం దూరంలోనే వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నారండి. సో ఇక్కడ నుంచి నడిచే వెళ్ళాలి టెంపుల్లోకి. సో మేము కూడా ఇంకా దిగేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ ఒక పెద్ద బోర్డ్ పెట్టున్నారనమాట, ఎటువైపు వెళ్ళాలి ఏంటి అని అన్ని డైరెక్షన్స్ అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ టైం అండి అన్నవరం రావడము. నేను టెంపుల్ అయితే సత్యనారాయణ స్వామి టెంపుల్ నార్మల్ ఊర్లో ఉంటుంది అని అనుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది టెంపుల్ కొండపైన ఉంటుంది అని అనేసి. మనం స్వామివారి దర్శనం టికెట్స్, వ్రతం టికెట్స్, హోమం, నిత్య కళ్యాణం టికెట్స్ ఇవన్నీ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి. బట్ ఇక్కడ టికెట్స్ ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయి. సో డైరెక్ట్గా వచ్చైనా దర్శనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, ఫుల్గా మబ్బులు పట్టేసి చాలా సెగ్గా అనిపించేసింది మాకైతే. ఒకసారి టెంపుల్ మొత్తం చూడండి ఎలా ఉందో. ఇక్కడ తోరణాలు చూసారా, శుభాకాంక్షలు అని కనిపిస్తుంది. భలే అనిపించింది నాకైతే. ఇలా టెంపుల్ లోపలికి స్టెప్స్ దిగైతే వెళ్ళాలండి. ఇక్కడ వైట్ పెయింట్ వేస్తున్నారనమాట, ఎండకి కాళ్ళు కాలకుండా అలాగా. నెక్స్ట్ ఇలాగా రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ 300 రూపీస్ వ్రత మండపాలు వస్తాయండి. ఇక్కడ వ్రతానికి చాలా మండపాలు ఉన్నాయన్నమాట. 300 రూపీస్ టికెట్కి వ్రత మండపాలు,
రూపీస్కి వ్రత మండపాలు, 1500కి, 2000కి వ్రత మండపాలు ఇలా ఉన్నాయన్నమాట. 2000 రూపీస్ టికెట్కి వచ్చేసి ఏసీ మండపాలు అన్నమాట ఉండేది. సో ఇవైతే 300 రూపీస్ వ్రత మండపాలండి. నెక్స్ట్ ఇక్కడ మండపం 1, మండపం 2, మండపం 3 అలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తేనేమో ఉచిత దర్శనానికి వెళ్ళే దారి అయితే వస్తుంది. అలాగే స్పెషల్ దర్శనం కూడా ఉందండి, 200 రూపీస్ అంట స్పెషల్ దర్శనంకి. సో ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే ఇంకా 1000 రూపీస్, 1500, 2000 ఈ వ్రత మండపాలు అవైతే ఉంటాయి. మనము మండపంలోకి వెళ్ళి పూజ చేయించుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా దర్శనానికి అయితే తీసుకెళ్తారన్నమాట. సో టైమింగ్స్ అనేటివి ప్రతి 1 అవర్కి ఒకసారి ఇక్కడ వ్రతం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏదైనా ముందుగా వ్రతం జరుగుతూ ఉంటే మనం వెయిటింగ్ హాల్లో ఒక 10-20 మినిట్స్ వెయిట్ చేస్తే ఇంకా వెళ్ళిపోయేసి వ్రతం చేయించుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా స్టెప్స్ పైన, అక్కడ వచ్చేసి సన్ డైలాంట్ అండి. మనకైతే తెలీదు దాని ప్రత్యేకత ఏంటో. మీకు ఎవరికైనా ఏమన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మేమైతే 2000 రూపీస్ టికెట్ తీసుకున్నామండి వ్రతానికి. ఇక్కడ ఏంటంటే మేము ఫుల్ రష్గా ఉన్న టైంలో వచ్చాము. ఇక్కడ బాగా పెళ్ళిళ్ళ సీజన్ అన్నమాట ఈ టైంలో. సో ఇక్కడ సామూహికంగా వ్రతం అయితే చేపించారండి. మనము ట్యూస్డే రోజు వస్తే మాత్రము సపరేట్గా చేపిస్తారంట. అంటే సింగిల్గా కూర్చోబెట్టి చేపిస్తారన్నమాట. సో అలా అయ్యునుంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండేది అనిపించింది. సామూహికంగా కూడా బాగానే అనిపించిందండి మేము కొంచెం ఫ్రంట్ సైడ్ కూర్చునేసరికి. సో ఇంకా ఇక్కడ డోనర్స్ ఉంటారన్నమాట. సో దాతలు ఉంటారు కదా టెంపుల్కి విరాళాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి డోనర్ కార్డ్ అనేది ఇస్తారంట. సో ఆ కార్డు చూపించి ఇంకా మనము వ్రతం టికెట్ కొనుక్కుంటే వాళ్ళకి ఏ టైంలో అయినా కానీ సపరేట్గా వ్రతం అనేది చేపిస్తారంటండి. సో ఎవరన్నా అన్నవరం రావాలి వ్రతం చేపించుకోవాలి అనుకుంటే మంగళవారం రోజు ప్రిఫర్ చేయండి. సపరేట్గా వ్రతం అనేది చేపిస్తారు, సామూహికంగా కూర్చొని కాకుండా. అండ్ టెంపుల్లో మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం సపరేట్గా వ్రతం అనేది చేపించుకోవచ్చండి, సామూహికంగా కాకుండా. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్న వెళ్తే 2000 రూపీస్ వ్రత మండపంకి వెళ్ళే దారి వస్తుంది. ఆ మండపాలు అనేటివి కొంచెం గర్భగుడికి దగ్గరగా ఉంటాయండి. దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, 10-15 మినిట్స్లో. సో మేమైతే దర్శనం చేసేసుకున్న తర్వాత అక్కడ గాలిగోపురం దగ్గరకు వచ్చి టెంకాయ కొట్టుకొని ఇంకా చుట్టుపక్కల టెంపుల్ మొత్తము చూసుకొని అక్కడ గోశాల అయితే ఉంటుందండి, అక్కడికైతే వెళ్ళాము. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనము తీర్థం తీసుకునే దగ్గర, శతగోపురం పెట్టించుకునే దగ్గర మనీ ఇస్తేనే వాళ్ళు మన గోత్రనామాలు అవి చదువుతారన్నమాట. లేదంటే జస్ట్ తీర్థం అవి ఇచ్చేసి ఇంకా వెళ్ళిపో అన్నట్టుగా చూస్తున్నారన్నమాట. ప్రతి చోట హారతి పళ్ళెంలో మనీ పెట్టాలంటే ఎక్కడ విద్దండి. ఇదేనండి గోశాల. ఇక్కడ గోమాతలకి మనము ఫుడ్ పెట్టాలి అనుకుంటే బయట అమ్ముతూ ఉంటారనమాట, 10 రూపీస్ 30 రూపీస్ అలాగా. ఆ ఫుడ్ని కొనుక్కొని గోమాతలకి మనము ఫుడ్ అయితే పెట్టొచ్చండి. ఇక్కడికి వచ్చి మేము గోవు దగ్గర ఆశీర్వాదం తీసుకొని అయితే ఇంకా వచ్చేసామండి. సో ఈ గోశాలలోనే మనకు కృష్ణ మందిరం ఉందండి. ఇక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసేసుకొని ఇంకా కావాల్సినవన్నీ కొనుక్కొని ఇంకా మేము స్టే చేసిన హోటల్కి అయితే వెళ్ళిపోయామండి. మాకు ట్రైన్ ఈవినింగ్ 4 o'clockకి. సో ఇంకా త్వరగా ఫ్రెష్ అయిపోయి హోటల్కి వెళ్ళి తినేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. మాకైతే ప్రశాంతంగా కూర్చొని అన్నవరం ప్రసాదం తినడానికి కూడా టైం సరిపోలేదు. నేను ఫస్ట్ టైం అండి అన్నవరం ప్రసాదం టేస్ట్ చేయడము. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా, అన్నవరం ప్రసాదం ఆకులతో సహా తినాలి అనిపిస్తుందని. మరీ అంతలాగా అనిపించకపోయినా ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. కాసేపటికి పిఠాపురం అయితే వచ్చిందండి. పవన్ కళ్యాణ్ సార్ వల్ల ఈ పేరు చాలా ఫేమస్ అయింది కదా.
అంతే అండి, మా అన్నవరం ప్రయాణం ఈ విధంగా జరిగింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.